దేవుడు ఏదైనా తోటలో సృజించిన ప్రతి వృక్షము కూడా అందంగానే దేవుడు తయారు చేశాడు, అందంగానే దేవుడు నిర్మించాడు. ప్రతి కాయ, ప్రతి చెట్టు అక్కడ రాయబడి ఉంటుంది. ఆ ప్రతి వృక్షమును కూడా దేవుడు రమ్యముగాను చూడ్డానికి అందంగా దేవుడు సృజించాడు. కానీ అవ్వ అంటున్న మాట ఏంటి అంటే, నాకెందుకో ఆ మంచి చెడులు తెలియనిచ్చే వృక్షము, అంటే దేవుడు ఏది తినకూడదని చెప్పాడో ఆ వృక్షం మాత్రం మాకు ఎలా కనిపిస్తుంది? మంచి కనిపిస్తుంది. నిజమే, చాలామందికి మంచి విషయాలు మంచి కనిపించవు, కానీ చెడ్డ విషయాలు మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంటాయి చాలామందికి. దానికి గల కారణం ఏంటి అంటే వారి బుద్ధే అలాంటిది. చెడ్డ బుద్ధి గలవారికి చెడ్డ వెనుకలు ఎలా కనిపిస్తాయి చెప్పండి? మంచి కనిపిస్తాయి. అందుకే అలాంటి వారి కొరకు ఆ బైబిల్లో ఏ మాటలు రాయబడి ఉంది అంటే, దురద చెవులు గలవారు. ఏంటంటే ఈ చెవులకి మంచి మాటలు ఎక్కువ, మంచి మాటలు వినసొంపుగా ఉండవు. ఏ మాటలు వినసొంపుగా ఉంటాయి చెప్పండి? కల్పనా కథలు, పనికి మాల మాటలు, ఇవే వినసొంపుగా ఉంటాయి. ఎలాగైతే అవ్వకు అన్ని మంచివైనప్పటికీ కూడా చెడ్డవి మాత్రం మంచి కనిపించినాయో, అలాగే చాలామందికి మంచి మాటలు మంచిగా అనిపించవు, కానీ చెడ్డ మాటలు మాత్రం మంచిగా అనిపిస్తాయి.